నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ రాజధానిపై అయితే షాక్. సుప్రీంకోర్టు తీర్పు జారీ. సో మరి ఆ షాక్ ఏంటి? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? అలా పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం అయితే వెలువరించిందండి. జస్టిస్ సందీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడినటువంటి ధర్మాసనం రాజధాని కేసులో అయితే విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యాఖ్యానిస్తూ తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం అనే రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంది అని అయితే సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాజధానికి కీలక విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతిని ఆర్టిఫిషియల్ ఏఐ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఆదేశించారు. ఇక హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్స్ అలాగే అదనపు భారమైన పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించారు. రాబోయే జనవరికి అన్ని పనులను ప్రారంభమవుతాయని చెప్పేసి అంచనా వేశారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు పట్టాలు ఎక్కించే దిశగా అయితే చర్యలు తీసుకోవాలని సూచించారు. సో ఈ విధంగా అయితే రాష్ట్ర రాజధాని గురించి సుప్రీంకోర్టు ఏమందంటే రాష్ట్ర రాజధాని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికే ఉంటుంది అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగిందండి. సో ఇంకా అమరావతిని ఏఐ సిటీగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐకి పెట్టిన పేరుగా అయితే మనకు ఇంకా చూసుకున్నట్లయితే హైదరాబాద్ మించే ఉంటుందండి. సో ఇప్పుడు రావడమే టెక్నాలజీ ఏఐతో మొదలవుతుంది. సో కాబట్టి హైదరాబాద్ లాగా చిన్నగా డెవలప్మెంట్ కాకుండా మనం ఒక డెవలప్మెంట్ నుంచే స్టార్ట్ అయ్యి ఇంకొంచెం డెవలప్కి అయితే ఆ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ రాజధాని వచ్చిన ముఖ్య సమాచారము. సో త్వరలో ఇండస్ట్రీలో ఇవన్నీ అమరావతిలో నెలకొల్పినట్లయితే, సో ఫాస్ట్గా వచ్చినట్లయితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే జాబ్స్ అయితే చేసుకునే దానికి వీలు ఉంటుంది.